ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవుణ్ణి మరిచి సొంతగా అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే ఆ దేవుని యొక్క కార్యాలను కానీ, ఐగుప్తులో ఆ పితరులు ఎదురు చేసినవి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా ఎరగని తరము, దేవుడి గురించి ఏమీ తెలియనటువంటి మరొక తరం పుట్టింది. అంటే ఆ పెద్దలందరూ చనిపోయారు. అంతకుముందు అరణ్యంలో చూసినవి కానీ, యెహోషువ చేసినవి కానీ చూసిన పెద్దలు చనిపోయిన తర్వాత మరి కొత్త తరం ఒకటి పుట్టింది. వాళ్ళకు పుట్టిన పిల్లలు పూర్తిగా మర్చిపోయారు అన్న సంగతిని ఇక్కడ మరి తెలియజేశాడు. అందుకనే దేవుడు మరలా తానెవరో ఆ ఇశ్రాయేలులకు మరలా తెలియజేయడానికే నన్ను మీరు నమ్మి తెలుసుకోనండి, నేను ఎవరినో తెలుసుకోండి అనే మాటలు అక్కడ యెషయా గారి ద్వారా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది.